న్యూస్ అండ్ వ్యూస్ నేను అనిల్. ఈరోజు న్యూస్ అండ్ వ్యూస్లో ఏ దినపత్రికలో ఏ అంశాలు హైలైట్ చేశారో ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా ఈనాడు పరిశీలిద్దాం. ఈనాడులో ఈరోజు ఏ అంశాలు హైలైట్ చేశారో ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా క్రికెట్ విజయోత్సవాల్లో పెను విషాదం అంటూ కూడా మెయిన్ హెడ్లైన్గా ఈనాడులో ప్రచురించారు. నిన్న బెంగళూరులో జరిగిన ఘటనకు సంబంధించి దాంట్లో 11 మంది దుర్మరణం, 50 మందికి పైగా గాయాలు. ఆర్సీబీ కప్పు గెలవడంతో అభిమానుల్లో కట్టలు తెగిన ఉత్సాహం. బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం వద్దకు లక్షల మంది అభిమానులు. తీవ్ర తొక్కిసలాట, నియంత్రించలేకపోయిన పోలీసులు. మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం, న్యాయ విచారణకు ఆదేశించిన సిద్ధరామయ్య సర్కార్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్లో నెగ్గి కలల కప్ను సొంతం చేసుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయోత్సవాల ఘట్టంలో పెను విషాదం చోటు చేసుకుంది. బెంగళూరు నగరంలో బుధవారం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో అభిమానులు భారీ ఎత్తున చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. 11 మంది దుర్మరణం చెందగా 50 మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు. అహ్మదాబాద్లో మంగళవారం జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో గెలిచి ఈ సంవత్సరం కప్పు కైవసం చేసుకున్న తరుణంలో కర్ణాటక ప్రభుత్వం విధానసౌధ ప్రాంగణంలో క్రికెటర్లను సన్మానించాలని నిర్ణయించడంతో జట్టు సభ్యులు సాయంత్రం 4:30 విధానసభలో అడుగుపెట్టారు. అక్కడ గవర్నర్ అండ్ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంలో చిన్నస్వామి స్టేడియంలో జట్టును సన్మానించడానికి కర్ణాటక క్రికెట్ సన్నాహాలు చేసింది. ఈ సందర్భంలో జరిగిన ఘటన నిన్న చూసామన్న చాలా విషాదకరమైన ఘటన. దీనికి సంబంధించిన ఒక వార్త ఈనాడులో హైలైట్ చేశారు. మరో వార్త చూసుకున్నట్టయితే మన రహదారులకు మహర్దశ అంటూ కూడా మరో వార్త ఈనాడులో ప్రచురించారు. 22,000 కోట్లతో 13,000 కిలోమీటర్ల ఉన్నతీకరణ, మారనున్న పట్టణ గ్రామీణ రోడ్ల రూపురేఖలు హ్యామ్ విధానంలో చేపట్టనున్న ప్రభుత్వం. RRR అవతల 95 నియోజకవర్గాల లబ్ధి, ప్రాజెక్టులకు నేడు ఆమోదం తెలుపనున్న మంత్రి మండలి. రహదారులకు సంబంధించిన ఒక వార్త ఈరోజు ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్టు కూడా మంత్రులు తెలిపిన విషయాన్ని ఈనాటిలో చూడొచ్చు. ఒక వార్త, రాష్ట్రంలో పట్టణ గ్రామీణ రహదారుల రూపురేఖలు మారనున్నాయి. రోడ్ల ఉన్నతీకరణ కోసం చేపట్టనున్న భారీ ప్రాజెక్టుకు రాష్ట్ర మంత్రి మండలి ఈరోజు ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రోడ్ల భవనాలు, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన రహదారులను హ్యామ్ అభివృద్ధి చేయనున్నారు. మొదటి దశలో ఈ 2 శాఖలకు చెందిన మొత్తం 13,000 కిలోమీటర్ల మేర రోడ్లను విస్తరించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం సుమారు 22,000 కోట్ల వరకు ఖర్చు చేయనుంది. అయితే హ్యామ్ విధానంలో 60% నిధులు గుత్తేదారు సంస్థలే తొలుత ఖర్చు చేస్తే ప్రభుత్వం ఆ సొమ్మును 15 సంవత్సరాల్లో ఏడాదికోసారి చొప్పున వాయిదాల పద్ధతిలో చెల్లిస్తుంది. ప్రభుత్వం వెచ్చించాల్సిన మిగిలిన 40% నిధులు కూడా దశల వారీగా విడుదల చేసే అవకాశం ఉండడంతో పెద్దగా ఆర్థిక భారం లేకుండానే రహదారుల అభివృద్ధి చేయవచ్చన్న ఉద్దేశంతో ఈ విధానాన్ని ఎంచుకున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం 6 నెలలుగా కసరత్తు చేస్తుంది. మహారాష్ట్రలో విజయవంతమైన హ్యామ్ విధానం అమలు తీరును రాష్ట్ర అధికార ప్రతినిధి బృందం అక్కడికి వెళ్లి పరిశీలించి వచ్చింది. ఇక ఈ క్రమంలోనే తెలంగాణలోనూ అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం రాగానే వెంటనే టెండర్లు పిలిచేందుకు అధికారులు సమాయత్తం పడుతున్నారు. ఇక ఈ రహదారులకు సంబంధించి 3 కేటగిరీలుగా రోడ్లను అభివృద్ధి చేస్తున్నారు. దానికి సంబంధించి రహదారులను ప్రభుత్వం 3 కేటగిరీలుగా విభజించింది. మొదటి కేటగిరీలో ORR పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతం, రెండో కేటగిరీలో ORR నుంచి RRR మధ్య ప్రాంతాలు ఉండగా వీరిలో రోడ్ల నిర్మాణం, ప్రత్యేక ప్రణాళికలు అమలవుతుంటాయి. ఇక మూడో కేటగిరీగా విభజించిన RRR అవతలి గ్రామీణ పట్టణ రహదారులు ఇప్పుడు హ్యామ్ పద్ధతిలో ఉన్నతీకరించనున్నారు. ఇక దీనికి సంబంధించి కూడా ఒక రహదారులకు సంబంధించి ఒక వార్త ఈరోజు ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్టు కూడా మంత్రి మండలి తెలిపిన వార్తను ఈనాటిలో చూడవచ్చు. ఇక ఎక్కువ కాలం పెండింగ్లో పెట్టడం, ఈ సమస్యలు పరిష్కరించాలన్నదే ప్రభుత్వ ఆలోచన. నేడు మంత్రివర్గ సమావేశంలో నివేదిక సమర్పిస్తాం. ఉద్యోగ సంఘాల ఐకాస సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈరోజు జరిగే తెలంగాణ కేబినెట్ భేటీకి సంబంధించి అందులో పెండింగ్లో ఉన్న సమస్యలన్నిటికీ పరిష్కరించాలనేది ప్రభుత్వ ఆలోచన అన్నట్టు కూడా డిప్యూటీ సీఎం మంత్రి బట్టి విక్రమార్క చెప్పిన ఒక వార్త ఈనాలో చూడవచ్చు. ఇక మరో వార్త, డైట్ కాంట్రాక్ట్ రద్దు, RMOపై వేటు. కలుషితాహార ఘటనపై ప్రభుత్వం సీరియస్. ఎర్రగడ్డ ఆసుపత్రిని సందర్శించిన మంత్రి దామోదర అధికారుల తీరుపై తీవ్ర అసహనం.
92కు చేరిన బాధితుల సంఖ్య ఉస్మానియాకు 22 మంది. చూసామన్న ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో జరిగిన ఘటనకు సంబంధించి ఒక వార్త ఈనాడులో హైలైట్ చేశారు. అంటే ఫుడ్ పాయిజన్ జరిగిన నేపథ్యంలో దాదాపుగా 100 మంది దాకా ఆ ఫుడ్ పాయిజన్కు బారిన పడి హాస్పిటల్లో చేరిన పరిస్థితి. ఈ ఘటనకు బాధ్యులైన వారిని సస్పెండ్ చేసిన వార్త కూడా మనం విన్నాం. దీనికి సంబంధించి ఒక వార్త ఈనాడులో చూసాం. మరో వార్త 2027లో ఫిబ్రవరిలో జన కులగణన అదే నెలలో పూర్తి చేయాలని నిర్ణయం. జన కులగణనకు సంబంధించి కూడా ఒక వార్త ఈనాడులో చూస్తున్నాం. తొలి దశలో 2026లోనే హౌసింగ్ లిస్ట్, రెండో దశలో జనాభా లెక్కల సేకరణ, మంచు ప్రభావిత ప్రాంతాల్లో అంతకుముందే ఈ నెల 16న గెజెట్ నోటిఫికేషన్, కేంద్ర హోంశాఖ ప్రకటన, 13,000 కోట్ల వ్యయ అంచనా, జనగణన పూర్తయిన వెంటనే నియోజకవర్గాల పునర్విభజన. ఇక జన కులగణనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దానికి సంబంధించి కూడా ఒక వార్త. ఈ దేశ 16వ జన కులగణనకు సంబంధించి 2027లో ఫిబ్రవరిలో చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటే కులగణనను చేపట్టి అదే నెల చివరి నాటికి పూర్తి చేయాలంది. అందుకోసం 2027 మార్చి 1న రిఫరెన్స్ తేదీగా నిర్ణయించింది. అంటే ముందు రోజైన ఫిబ్రవరి 28వ తేదీ రాత్రి 12 గంటల కల్లా జనగణన పూర్తి కానుంది. అంతకుముందే 2026 ఏప్రిల్లో తొలి విడత హౌసింగ్ లిస్టింగ్స్ ప్రారంభం కానుంది. దానికి సంబంధించి ముందుగా మంచు ప్రభావిత ప్రాంతాలు అయితే లడ్డాఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో మొదటగా మొదలుపెట్టే అవకాశం ఉంది. ఇక 2026 సెప్టెంబర్ ఆఖరి నాటికే జనగణన పూర్తి కానుంది. దానికి సంబంధించి ఈ ప్రాంతాలకు 2026 అక్టోబర్ 1న రిఫరెన్స్ తేదీగా ప్రకటించి జనాభా లెక్కల చట్టం 1948లోని సెక్షన్ 3 నిబంధన ప్రకారం ఈ వివరాలను ఈ నెల 16వ అధికారిక గెజిట్లో ప్రచురించినట్లు తెలుస్తుంది. ఇక దానికి సంబంధించి కేంద్ర హోంశాఖ బుధవారం వెల్లడించింది. వాస్తవానికి 2021లోనే జనగణన జరగాల్సి ఉంది. కోవిడ్ మహమ్మారి కారణంగా అది వాయిదా పడి వచ్చింది. ఇక ఇన్నాళ్లకు మళ్ళీ కొత్త షెడ్యూల్ వచ్చింది కాబట్టి దీనికి సంబంధించి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదొక వార్త. ఇక మరో వార్త చూసుకున్నట్లయితే హ్యుందాయ్ భారీ పెట్టుబడి. రాష్ట్రంలో 675 ఎకరాల్లో 8,528 కోట్లతో ప్రాజెక్టు. సుమారు 4,200 మంది స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు. ఈ నెలలోనే రాష్ట్రానికి కంపెనీ ప్రతినిధుల రాక. ఇక హ్యుండాయ్ భారీ పెట్టుబడి పెట్టే అవకాశం ఉన్నట్టు కూడా తెలంగాణలో రాష్ట్రంలో పెట్టుబడి పెడుతుంది. దీనికి సంబంధించి కూడా భారీగా యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయన్నట్టుగా కంపెనీ ప్రకటించింది. ఇక దక్షిణ కొరియా ఆటోమోటివ్ దిగ్గజం హ్యుండాయ్ మోటార్ కంపెనీ దాని భారతీయ విభాగమైన హ్యుండాయ్ మోటార్ ఇండియా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా తెలంగాణలో కార్ల మెగా బెస్ట్ సెంటర్ను ప్రారంభించనుంది. ఇందులో ఆటోమోటివ్ టెస్ట్ ట్రాక్ సదుపాయంతో పాటు అత్యాధునిక కార్ల తయారీకి సంబంధించి జహీరాబాద్లోని నిమ్స్లో 675 ఎకరాల సుమారు 8,528 కోట్లతో భారీ పెట్టుబడులు పెట్టనుంది. ఇక్కడ కూడా తొలుత గ్లోబల్ ఇన్నోవేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ను మాత్రమే స్థాపించాలని హ్యుండాయ్ మోటార్స్ భావించింది. దానికి సంబంధించింది కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే హ్యుండాయ్ కంపెనీకి సంబంధించి ఒక వార్త ఈనాడులో చూడొచ్చు. ఇక విద్యకు సంబంధించింది. జోసా బాటలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్, మాక్ సీటు అలొకేషన్ యోజనలో ఉన్నత విద్యామండలి సీట్ల విషయంలో విద్యార్థులు వాంఛనకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి విద్యకు సంబంధించి ఒక వార్త. మరో వార్త చూసుకున్నట్టయితే ఇథనాల్ పరిశ్రమపై పెళ్లుబీకిన ఆగ్రహం. ఏర్పాటును వ్యతిరేకిస్తూ కంపెనీ సామాగ్రి ధ్వంసం, కంటైనర్కు ముప్పు. పరిశ్రమ ఏర్పాటు చేయనున్న ప్రాంతంలో ఆందోళనకారులు చేస్తున్న ప్రజలు. ఇథనాల్ పరిశ్రమపై ప్రజలు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ఒక వార్త ఈనాడులో చూడొచ్చు. ఇవి అంశాలు ఈనాడులో ప్రచురించారు. దీనికి సంబంధించి కూడా పూర్తి విశ్లేషణ చూసాం. ఇక నెక్స్ట్ సాక్షి చూద్దాం. సాక్షి దినపత్రికలో ఈరోజు ఏ అంశాలు హైలైట్ చేశారో ఒక్కసారి పరిశీలిస్తే, నదులో ఇసుక తోడేళ్ళు అంటూ కూడా ఒక ప్రధాన అంశంగా సాక్షి ప్రచురించింది. అంటే చెరువులో అక్రమ ఇసుక తవ్వకానికి సంబంధించి కూడా మెయిన్ హెడ్లైన్గా సాక్షి చూడొచ్చు. సాక్షిలో ఇక రాష్ట్రంలో జోరుగా అక్రమ దందా, సర్కారు ఆదాయానికి భారీగా గండి, గోదావరి, మంచిరా, కృష్ణా నదుల్లో అధికారిక ఇసుక క్వారీలు. ఇక ఎక్కడికక్కడ అంతా కుమ్మకు అడ్డగోలుగా దోపిడీ జరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక లారీల్లో
నింపే ఒక్కో అదనపు బకెట్కు 1500 చొప్పున వసూలు, అసలు ఆన్లైన్ ఆర్డర్ కాపీ లేకుండానే తరలింపు. ఇక లారీకి ఏకమొత్తంగా 50,000 వరకు దోచేస్తున్న కాంట్రాక్టర్లు. ఇక ఒక ఆర్డర్ కాపీ మీద 3-4 ట్రిప్పుల్లో సరఫరా, ప్రజాప్రతినిధులు అండదండలు, చూసి చూడనట్లుగా అధికారులు, ఉచిత ముసుగులోను అక్రమాలు, రోజుకు 50 కోట్ల దందా. ఇక అక్రమ ఇసుకకు సంబంధించి ఒక వార్త. తెలంగాణలో ఇసుక దందా జోరుగా సాగుతుంది. చాలా రీచ్ల వద్ద సీసీ కెమెరాలు లేవు, ఉన్నత స్థాయి పర్యవేక్షణ లేదు. దీంతో ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, కాంట్రాక్టర్లు కుమ్మక్కై ఇష్టారాజ్యంగా ఇసుక తోడిస్తున్నారు. ఒక్క రోజులోనే లక్షల రూపాయల విలువైన ఇసుకను అక్రమంగా తరలించేస్తున్నారు. ఈ మేరకు సర్కారు ఆదాయానికి గండి కొడుతున్నట్టుగా అధికారిక ఇసుక రీచ్ల దగ్గర జరుగుతున్న విషయాన్ని చూడొచ్చు. ఇసుక దందాకు సంబంధించి టన్నుల కొద్దీ అక్రమాలు జరుగుతున్న అధికారులు పట్టించుకోలేదు. ఇక అధికారుల అండదండల్లోనే జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక మరో వార్త చూసుకున్నట్టయితే విజయోత్సవంలో ఘోర విషాదం. బెంగళూరులో ఆర్సీబీ జట్టు సంబరాల్లో తొక్కిసలాట, 11 మంది మృతి, 50 మందికి పైగా గాయాలు. సేమ్ వార్త ఈనాడులో ప్రచురించారు. ఇది కూడా సేమ్ సాక్షులు కూడా నిన్న జరిగిన విషాద ఘటనకు సంబంధించి సాక్షులు కూడా చూడవచ్చు. బెంగళూరులో ఆర్సీబీ జట్టు సంబరాల్లో తొక్కిసలాట. ఫైనల్లో జరిగిన 24 గంటల్లోపే సంబరాల్లో సిద్ధమైన ఆర్సీబీ జట్టు స్టేడియానికి పోటెత్తిన అభిమానులు. ప్రధాని మోదీ, కర్ణాటక సీఎం దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం. దుర్ఘటనపై దర్యాప్తును సీఎం సిద్ధరామయ్య ఆదేశం. చూడొచ్చు నిన్న జరిగిన బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం అనేది కేవలం 35,000 కెపాసిటీ మాత్రమే ఉంటుంది. కానీ 1,00,000 మందికి పైగా అభిమానులు రావడంతో పోలీసులు వాళ్ళని అదుపు చేయలేక లాఠీచార్జ్ చేసిన పరిస్థితి కూడా నిన్న చూసాం మనం. సో దానికి సంబంధించి ఆ తొక్కిసలాటలో చాలామంది గాయాల పాలయ్యారు. దాదాపు 12 మంది 11 మంది దాకా చనిపోయారు. ఇందులో చిన్నపిల్లలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక విచారణ కూడా చేయాలంటూ కూడా అక్కడి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య నిన్న ప్రెస్ మీట్లో చెప్పిన విషయాలు మనం చూసాం. దానికి సంబంధించి ఒక వార్త సాక్షిలో చూస్తున్నాం. ఇక మరో వార్త చూసుకున్నట్టయితే ఉత్పత్తికి ముందే మండుతున్న ఇథనాల్. ఇక గతంలో దిలావర్పూర్, తాజాగా పెద్ద దవాడలో ఆందోళన. ఈ పరిశ్రమలో కాలుష్యం పెరిగిపోతుందని ఆగ్రహం, ధాన్యం ఆధారిత ఇథనాల్ తయారీపైనే అభ్యంతరాలు. రాష్ట్రంలో ఇథనాల్ తయారీ కోసం 31 సంస్థలు దరఖాస్తు. రాష్ట్రంలో ఇథనాల్ తయారీ యూనిట్ల ఏర్పాటుపై ప్రజల నిరసన జ్వాలలు చల్లారడం లేదు. గతంలో నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ప్రజలు తిరగబడడంతో రాష్ట్ర ప్రభుత్వం ఫ్యాక్టరీని అనుమతులు రద్దు చేసింది. తాజాగా జోగులాంబ గద్వాల జిల్లా రాజులిలో మండలం పెద్ద దవ్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ పనులను కూడా ప్రారంభించింది. చూడాలి మరి ఈ ఇథనాల్ ఫ్యాక్టరీని కూడా ప్రజలు వ్యతిరేకిస్తున్న తరుణంలో మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది కూడా చూడాలి. ఇది ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేస్తుందా లేదా కొనసాగుతుందా? ఒకవేళ ఇథనాల్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తే మాత్రం ప్రజలకు తీవ్ర నష్టం జరిగే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో దానికి సంబంధించి ప్రజలు తిరగబడుతున్నారు. ఈ వార్తను కూడా సాక్షులు చూడవచ్చు. మరో వార్త ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కు ఇంకా జాప్యమే. 15 తర్వాతే షెడ్యూల్, అధికారుల నిర్ణయం. ఏఐసిటిఈ నుంచి ఇప్పటికే రాని అనుమతి. రాష్ట్ర వర్సిటీ అనుబంధ గుర్తింపుకు బ్రేకులు. ఇతర రాష్ట్రాల వైపు విద్యార్థుల చూపు. యాజమాన్య కోట సీట్లను గండిపడే అవకాశం. ఇంజనీరింగ్ సీట్ల విషయంలో ఇంకా ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. షెడ్యూల్ ఇంకా విడుదల కాని కారణంగా ఇంజనీరింగ్ సీట్ల భర్తీ ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. మే 11వ తేదీనే సెట్ ఫలితాలు విడుదల చేశారు. సాధారణంగా ఏపీ సెట్ ఫలితాలు విడుదలైన వెంటనే షెడ్యూల్ ప్రకటిస్తారు. గత ఏడాది కన్నా ఈ సంవత్సరం ముందే కౌన్సిలింగ్ చేపడతామని, క్లాసులు కూడా త్వరగా ప్రారంభిస్తామని ఉన్నత విద్యామండలి 6 నెలల క్రితమే చెప్పింది. కానీ సెట్ ఫలితాలు విడుదలై నెలలు కావస్తున్న ఇంతవరకు ఎలాంటి ప్రారంభం కాకపోవడం కూడా ఇంజనీరింగ్ ఇంకా టైం పట్టే అవకాశం ఉన్నట్టు కూడా విద్యార్థులు ఎదురు చూసిన పరిస్థితి. దీనికి సంబంధించి ఒక వార్త సాక్షిలో చూడవచ్చు. ఇక మరో వార్త ఉద్యోగుల సమస్యల పరిష్కారం మా బాధ్యత. నిన్న జరిగిన ప్రెస్ మీట్లో మంత్రి పొన్నం, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, దుద్దిల శ్రీధరబాబు ప్రెస్ మీట్లో చెప్పే మాటలు. ప్రతి సమస్యకు తప్పకుండా పరిష్కారం కనుగొంటాం. ఉద్యోగుల సంక్షేమం కోసం ఆర్థిక కసరత్తు చేస్తున్నాం. ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశంలో డిప్యూటీ సీఎం
బట్టి. ఇక ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడం తమ బాధ్యతని ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క తెలిపారు. ప్రతి సమస్యకు తప్పకుండా పరిష్కారం కనుగొంటామని స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆయన అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం బుధవారం సచివాలయంలో సమావేశమైంది. ఇక ఈ భేటీకి ఉపసంఘం సభ్యులైన మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు తదితరులు హాజరైన విషయం తెలిసింది. ఇక దీనికి సంబంధించి ఒక వార్త సాక్షిలో చూడవచ్చు. ఇక మరో వార్త చూసుకున్నట్టయితే బాబు సూపర్ 6 వెన్నుపోటుపై తిరుగుబాటు. ఏపీలో కూటమి ప్రభుత్వ మోసాలపై కట్టలు తెంచుకున్న ప్రజాగ్రహం. వైఎస్ఆర్సీపీ నిరసన ర్యాలీలకు ఉప్పెనలా కదిలి వచ్చి కదం తొక్కిన జనం. ఇక సూపర్ 6 పేరుతో మహిళలు, రైతులు, నిరుద్యోగ యువకులు ఇలా ప్రతి ఒక్కరికి వెన్నుపోటు పొడిచావు. నువ్వు మోసం చేయని వర్గం అంటూ ఉందా బాబు? వైఎస్ జగన్ ఇస్తున్న పథకాలన్నింటినీ ఎత్తేసావు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు, శాంతి భద్రతలు నిర్వీర్యం చేశావు. నీ అబద్ధపు హామీలతో అందరినీ వంచావు, ప్రశ్నించే గొంతును నొక్కేయడానికి అంటూ కూడా అంటే కూటమి ప్రభుత్వం సంవత్సరం పాటు అధికారంలో ఉన్న తరుణంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసింది, ఎలాంటి నష్టం చేసిందనే దానిపై వైఎస్ఆర్సీపీ తిరుగుబాటు అనే ఒక కార్యక్రమాన్ని నిన్న చూసాం మనం ఏపీలో. దానికి సంబంధించి ఒక వార్త. ఇక మరోవైపు తల్లులకు వెనుపోటు, తల్లికి వందనం అనే వార్త కూడా చూడొచ్చు. అంటే వైఎస్ఆర్సీపీకి చేసిన ఏత పథకాలు ఉన్నాయో వాటన్నింటి ఎత్తేసారు, వాటన్నింటినీ రద్దు చేశారంటూ కూడా కూటమి ప్రభుత్వానికి నిన్న తిరుగుబాటుగా నిరసన కార్యక్రమం లెక్క చేసిన వైసీపీ పార్టీ. దానికి సంబంధించి ఒక వార్త. కుట్రలు ఆపి ఇచ్చిన హామీలని వెంటనే అమలు చేయాలని ఊరూరా ప్రజల డిమాండ్. ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ శ్రేణులను అడ్డుకోవడానికి పోలీసులు విఫలయత్నం. కూటమి సర్కారు కుట్రలు, పోలీసుల ఆంక్షలను ఛేదించుకొని నిరసనలో పాల్గొన్న ప్రజలు. సూపర్ 6 సహా ఎన్నికల్లో ఇచ్చిన 143 హామీలు తక్షణమే అమలు చేయాలని డిమాండ్. ఏపీ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ అధికారులను డిమాండ్ అంటూ ప్రజలు వెల్లువెత్తుతున్న పరిస్థితి. మరో వార్త. సిఐడి చీఫ్గా చారు సిన్హా. కేంద్ర సర్వీసుల నుంచి ఇటీవలే రాష్ట్ర క్యాడర్కు వచ్చిన ఐఏఎస్ అధికారి చారు సిన్హాకు సిఐడి అడిషనల్ డీజీగా ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. మరో సీనియర్ ఐఏఎస్ అధికారి శిఖా గోయల్ కూడా గతంలో ఉన్న కొన్ని పోస్టింగ్లను నుంచి తప్పించి టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్గా నియమించింది. ఇక పోస్టులకు సంబంధించి కూడా ఒక వార్త. ఇక యూరియాపై చేతులెత్తేసినట్టేనా? ఇక జూన్ నాటికి రాష్ట్రానికి రావాల్సింది 5 లక్షల మెట్రిక్ టన్నులు. ఇప్పటి వరకు వచ్చింది 2.19 లక్షల మెట్రిక్ టన్నులే. ఇక యూరియా కోసం 3 సార్లు కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖలు. ఇక వానాకాలం సీజన్ స్టార్ట్ అవుతున్న తరుణంలో యూరియాపై చేతులు ఎత్తేసినట్టేనా అని చెప్పేసి ఒక వార్త చూడవచ్చు. ఇవి సాక్షిలో ఉన్న ప్రధాన అంశాలు. ఇక మరో దినపత్రిక ఆంధ్రజ్యోతి. ఆంధ్రజ్యోతిలో ఈరోజు ఏ అంశాలు, ఏ హెడ్లైన్స్ హైలైట్ చేశారో ఒక్కసారి పరిశీలిద్దాం. సేమ్ నిన్న జరిగిన బెంగళూరు ఘటనకు సంబంధించి కూడా ఒకటి ఆంధ్రజ్యోతి కూడా ప్రచురించింది. ఇక విజయోత్సవాల్లో ఘోర విషాదం అంటూ కూడా మెయిన్ హెడ్లైన్గా ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. నిన్న బెంగళూరులో జరిగిన ఘటనకు సంబంధించి ఇక చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట, 11 మంది మృత్యువాత, ఇక 33 మందికి పైగా గాయాలు. ఇక ఐపీఎల్ విజేతలను చూసేందుకు బెంగళూరులో పోటెత్తిన అభిమానులు గేట్లు తీయడంతో భారీగా తొక్కిసలాట. మృతులు 4 మహిళలు. న్యాయ విచారణకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదేశం. బెంగళూరులో వేడుకల మధ్య ఒక యువకుడికి కత్తిపోట్లు. హైదరాబాద్లో అభిమానుల హల్చల్, పలుచోట్ల ట్రాఫిక్ జామ్. చూసాం నిన్న ఆల్రెడీ ఈ విజయోత్సవ ర్యాలీకి సంబంధించి కూడా ఫస్ట్ అక్కడున్న ప్రభుత్వం నిరాకరించింది పర్మిషన్. అయినా సరే లోపల ఏం జరిగిందో తెలియదు కానీ ఈ ఆర్సీబీ క్రికెటర్ల టీంకి సంబంధించి నిన్న ట్వీట్లో చెప్పారు. అంటే విజయోత్సవ ర్యాలీ ఉంటుంది అని సంబంధించి. సో దానివల్ల ఆర్సీబీ అభిమానులు కావచ్చు, ప్రజలు కావచ్చు పెద్ద ఎత్తున చిన్నస్వామి స్టేడియానికి పోటెత్తడంతో భద్రత కట్టుదిట్టం నేపథ్యంలో పోలీసులు కూడా ఎలాంటి వాటిని కట్టడి చేయలేక తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో చూసాం 11 మంది వరకు మృతి చెందారు. ఇంకా ఐసీలు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళ పరిస్థితి కూడా ఏంటనేది
తెలియని పరిస్థితి. చూడాలి ఇంకా దీనికి సంబంధించి విచారణ చేపడతామని అక్కడి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఈ విచారణలో ఎవరు బాధ్యులవుతారు, ఎవరు దీనికి బాధ్యత వహిస్తారనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇంతకుముందు మనం తొక్కిసలాటలు చాలా చూసాం గతంలో. రీసెంట్గా కూడా పుష్ప 2 రిలీజ్ సందర్భంగా మన సంధ్యా థియేటర్లో జరిగిన ఒక ఘటనకు సంబంధించి అందులో ఒక వ్యక్తి మృతి చెందిన దానికి బాధ్యునిగా హీరో అల్లు అర్జున్కి అయితే బాధ్యుడిగా వహించి జైలు కూడా వెళ్ళొచ్చారు. మరి ఈ ఘటనకు సంబంధించి ఒక 11 మంది అయితే మృతి చెందారు. దీనికి సంబంధించి ఎవరు బాధ్యత వహిస్తారు, ఎవరిని బాధ్యులుగా చేరుస్తారు, ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా లేకపోతే ప్రభుత్వం బాధ్యత వహిస్తుందన్నది కూడా వేచి చూడాలి. ఈ విచారణకు సంబంధించి ఎలాంటి విషయాలు బయటపడతాయి అనే విషయానికి సంబంధించి చూద్దాం. ఇంకా మరో వార్త చూసుకున్నట్టయితే 2027 మార్చి 1 నుంచి జనగణన. ఇక దేశవ్యాప్తంగా కులగణన కూడా షెడ్యూల్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. చూసాం మనం, కేంద్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది జన కులగణనకు సంబంధించుకున్నది 2027 నుంచి ప్రారంభం కాబోతుంది. ఇక 2 దశలో జరగనున్న జనాభా లెక్కల సేకరణ ఈ నెల 16న గెజెట్ నోటిఫికేషన్, 13,000 కోట్లకు పైగా వ్యయం, 30 లక్షలకు పైగా ఎన్యూమరేటర్లు. జనగణన అనంతరం లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన. ఇక దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణ కేంద్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. 2027 మార్చి 1వ తేదీ నుంచి దేశంలో 16వ జనగణన చేపట్టనున్నట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ బుధవారం షెడ్యూల్ను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి 2 దశల్లో జనాభా లెక్కలు సేకరించనున్నట్లు వివరించింది. అయితే అంటే హిమపాతం ఎక్కువగా ఉండే హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, ఇటు ఉత్తరాఖండ్, కేంద్రపాలిత ప్రాంతమైన లడ్డాఖ్లో కూడా 2026 అక్టోబర్ 1 నుంచి కూడా జనగణన ప్రారంభమవుతుంది కూడా కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఇక మొత్తం మీద దేశంలో 16 ఏళ్ల తర్వాత జనగణన జరుగుతుంది. దానికి సంబంధించి సామాజిక ఆర్థిక వివరాలతో సమగ్రంగా జనగణన చేపట్టాలంటూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చూడాలి మరి 2027 నుంచి ఏ విధంగా జన కులగణన జరుగుతాయో దానికి సంబంధించి కూడా ఒక వార్త మనం ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. ఇక మరో వార్త, స్థానిక ఎన్నికలపై నేడు స్పష్టత. క్యాబినెట్లో నిర్ణయం తీసుకునే ఛాన్స్, భూభారతి చట్టంలో పలు సవరణలు, రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్, ఫీజు వసూలు, సాధపైన అంశాలపై మంత్రివర్గంలో చర్చ, ఉద్యోగులు, రైతాంగ సమస్యలపై తుది నిర్ణయం, హ్యామ్ రోడ్ల నిర్మాణ విధానంలో మార్పులు, కాళేశ్వరంపై విజిలెన్స్ కమిషన్ సిఫారసులపైన 3 డిఏలు వెంటనే ఇవ్వండి, మిగతా 2 డిఏలు పీఆర్సీలో కలపండి, పీఆర్సీ ఫిట్మెంట్ 51% ఇవ్వండి, సప్లిమెంటరీ బిల్లులు ఒకే దఫాలో క్లియర్ చేయండి, హెల్త్ కార్డుల అంశాన్ని త్వరగా తేల్చండి, మంత్రివర్గ ఉపసంఘానికి ఉద్యోగ జేఏసీ విజ్ఞప్తి, మంత్రి పదవి విరమణ వయస్సు పెంపు వద్దన్న నేతలు. ఈరోజు తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగుతుంది. దీనికి సంబంధించి ముఖ్యంగా చాలా అంశాలు ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చే అవకాశం కూడా తెలుస్తుంది. దాంతోపాటు మంత్రివర్గ విస్తరణ కూడా పై క్లారిటీ వచ్చే అవకాశం కూడా తెలుస్తుంది. చూడాలి ఏ అంశాలు ముఖ్యంగా ప్రస్తావించారు, దానికి సంబంధించి కూడా ఏ అంశాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందో ఒకసారి చూద్దాం. ఇక రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలపై గురువారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అంటే ఈరోజు కేబినెట్ భేటీలో గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఎప్పుడు జరిగే అవకాశం ఉందో తెలిసే అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా ఒక వార్త ఈరోజు ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. క్యాబినెట్లో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఉద్యోగుల లేవనెత్తిన అంశాలు, వ్యవసాయ సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో ఆయా అంశాలపైన చర్చించి నిర్ణయాలు తీసుకోవచ్చు అంటారు. ఇక దీనికి సంబంధించి ఒక వార్త. ఇక నెక్స్ట్, డైట్ కాంట్రాక్టర్ తొలగింపు అనే వార్త. కేసు నమోదు, ఆసుపత్రి ఆర్ఎంఓపై ఫైన్ వేటు. చూసాం నిన్న ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో జరిగిన ఫుడ్ పాయిజన్కి సంబంధించి చాలామంది అస్వస్థతకు గురైన పరిస్థితి, దాదాపు 100 మంది దాకా. దానికి సంబంధించి ఆర్ఎంఓపై వేటు వేశారు, సస్పెన్షన్ వేటు. ఇక మరో వార్త, దురుద్దేశంతోనే కేసీఆర్కు నోటీసులు, కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్, గోదావరిని బాబు తరలిస్తుంటే రేవంత్ ఎందుకు మౌనంగా ఉన్నారు, బనకచెర్ల ఆపమనే ధైర్యం లేదా, బీజేపీ నేతలకు సిగ్గుంటే కాళేశ్వరానికి జాతీయ హోదా తేవాలంటూ కూడా నిన్న ఎమ్మెల్సీ కవిత నిన్న ధర్నాలో పాల్గొని ఆమె చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక వార్త ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. ఇక ఇథనాల్ కర్మాగారంపై జనాగ్రహం, సేమ్ మన ఈనాడులో కానీ సాక్షిలో దినపత్రికలో కానీ చూస్తే ఆంధ్రజ్యోతిలో కూడా సేమ్ ఇథనాల్కు సంబంధించిన ఒక వార్త కూడా
ఆంధ్రజ్యోతి ప్రచురించిన విషయం తెలిసిందే. ఇక తప్పుడు ఇంజెక్షన్తో 6 మృతి, ఒడిశాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం, నర్సు నిర్లక్ష్యమే కారణమంటున్న పంతోలు, ఘటనపై విచారణ కమిటీ. ఇక ఒడిశాలో జరిగిన హాస్పిటల్లో జరిగిన ఘటనకు సంబంధించి ఒక చిన్న వార్త. ఇక ఫోన్ షాపింగ్ కేసులో మ్యాచ్ ఫిక్సింగ్. ఇక ప్రభాకర్ రావు వచ్చిన ఒరిగేదేం లేదు, కేసీఆర్ నుంచి నాకు ప్రాణహాని ఉంది, ప్రభుత్వం రక్షణ కల్పిస్తే అన్ని అంశాలు బయట పెడతా అంటూ కూడా ఒక చిన్న మరో వార్త చూడొచ్చు. ఇక పాక్ ఆసియా బ్యాంక్ 6,869 కోట్ల సాయం. ఇక దీనికి సంబంధించి కూడా ఒక వార్త చూడొచ్చు. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్న అంశాలకు సంబంధించి. ఇక మరో వార్త దినపత్రిక చూసుకుంటే నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో రైతన్నలపై సర్కార్ దౌర్జన్యం అంటూ కూడా మెయిన్ హెడ్లైన్గా నమస్తే తెలంగాణ ప్రచురించింది. ఇక ఇథనాల్ ఫ్యాక్టరీపై పెద్ద ధన్వాడ రైతుల దండయాత్ర. మరో వార్త. ఇక ముదుసలి రైతు మెడపట్టి గింటివేత. చూసాం నిన్న తన సమస్యను విన్నవించడానికి వచ్చిన వ్యక్తిని ఏఎస్ఐ గల్లపట్టి బయటికి నెట్టేసిన ఘటన, ఆ అధికారిపై కూడా సస్పెన్షన్ వేటు పడిన సంగతి కూడా తెలిసిందే. దానికి సంబంధించి ఒక వార్త నమస్తే తెలంగాణ చూడొచ్చు. ఇక బాబు శిష్యుల కోసం పోలీసులు మోహరించి పచ్చని పొలాల్లో ఫ్యాక్టరీ నిర్మాణం. ఆంధ్ర కంపెనీకి కాంగ్రెస్ సర్కారు రాచబాట అంటూ కూడా ఒక వార్త నమస్తే తెలంగాణలో ప్రచురించింది. ఇక మరో వార్త, ఆ భూములపై ఆశలు వదులుకోండి, ఎన్నికపల్లి రైతులకు ఆర్డీఓ స్పష్టీకరణ అంటూ మరో వార్త. ఇంకా 2వ దశలో జనగణన అంటూ కూడా సేమ్ కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జన కులగణనకు సంబంధించి కూడా ఒక వార్త నమస్తే తెలంగాణ చూడొచ్చు. ఇక విజయోత్సవంలో పెను విషాదం. నిన్న బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఘటనకు సంబంధించి కూడా నమస్తే తెలంగాణలో ప్రచురించింది. ఆ వార్త కూడా ఒకసారి చూడొచ్చు. ఇక మీ మీటింగ్ పెట్టడమే మీకు తీపి కబురు అంటూ కూడా మరో వార్త కూడా చూడొచ్చు. ఇక ఇది నమస్తే తెలంగాణలో సంబంధించిన అంశాలు మెయిన్ హెడ్లైన్గా చూడొచ్చు. ఇక ఇది